పోతే నీ భూమి నీకే ఇచ్చాను, నీకు ఆడికి బాధ, నాకు ఇల్లు లేదు సార్, నేను బాడికి ఇంట్లో ఉన్నానంటే నీ భూమి నీకే ఇచ్చాను, నువ్వు వాడి ఇంట్లో వేసుకుందుకు పో, నీకు బరిగొడ్లకు ఇంటికి అంటుకుంటుంది అని చెప్పిండు. ఈ పొద్దు పోతే నీకు ఏడుండదు, నీ భూమి నీకే నీ చేలో ఉండదు, నీకు నీది కాదు అది అని కిందట మాట్లాడుతాడు. అధికార పార్టీ వాళ్ళ చేతల్లో ఉంది. మేమేం చేసామా? మాకెవరుండరా? మాకెవరు లేరు. మమ్మల్ని ఇంత అన్యాయం చేస్తారని మేము అనుకోలేదు సార్. మేము అనుకోంటే నీ పొద్దు వాళ్ళు భంగపడుకోవాల్సిన అవసరంలే. ఉలవ కంది పండించుకుంటాను, మేము గొడ్ల మేపుకుంటాను, ఉలవ వేసుకుంటాను, కంది వేసుకుంటాను. ఈ పొద్దు నోటికాడు కూడి తీసి మమ్మల్ని గోడ ఆడిపించి మా పిల్లల ఉసురు మా ఉసురు కొట్టుకొని నాచనంగా సర్వనాచనంగానే పోతారు. వాళ్ళు భూమి మీద ఉండనే ఉండదు. మేము ఇంత ఇసం తగినే చచ్చిపోతాం మా పిల్లలం. మేమేం బతకము. ఈ పొద్దు రేయికి గోడలు కట్టి రేయికి ఇండ్లు వేసుకొని ఈ పొద్దు ఈ రకంగా చేస్తాండ్రే. వాళ్ళు చేలకాడి బయటనే చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? ఏ రైతు కనంగా అంతా ఇంత ఉండదో పరంపోకు. ఈ పార్టీ ఇప్పుడు అధికార పార్టీ ఇప్పుడే తెలుసుకుని పరంపోకు రైతుకు ఉండదనంగా. ఏ రైతుకు లేదో పదం పండి, ఏ రైతు శనకాలు లేదో పరంపోకు కాదు, ఏ రైతు కాదు శనకాలు లేదో పరంపోకు సొంతం పండి అంట. మాకే ఉంది ఇరుడ్డంగా, మాకే ఇరుడ్డంగా ఉంటే అంతా తీసుకోండి, మేము వద్దనం. ఎకరాలు ఉంది ఆ పక్కంతా, మరి అదంతా తీసుకోలేదే. మేమే కానొచ్చినామా ఈ పొద్దేడా? ఎందుకు మమ్మల్ని అన్యాయం చేసి మేము మా ఉసురు పోసుకొని ఈ రోగాన్ని రామరామని రాజ్యం వెళ్తారా మీరేమన్నా? పోతే సర్వనాశనంగా నా ఉసురే కొట్టుకొని పోతారు. నేను ఎంత బాధపడి ఎంత ఏడుచాను కూడు నీళ్ళు తినకుండా మీరు అట్టే పోతారు. మీరేం బాగుపడరు. మీ అధికార పార్టీ మీ చేతిలో పెట్టుకొని ఈ పొద్దు మా నోటికాడ కూడు తెచ్చాండ్రు మా పిల్లలు మమ్మల్ని. ఈ పొద్దు నాకు 3 ఆడపిల్లలు. నువ్వు గోడో మరి ఒకరి పిల్లలు కాకుండా మేము గోడాడి ఏడుచాడు మరి పిల్లలు ఎంట వేసుకొని మరి ఏ రకంగా బతకాలా? దాన్ని ఆశ పెట్టుకొని బతుకుతాను మేము. 3 ఇంతలు రాపించే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుందాం లేని. ఈ పొద్దు మేము ఏ రకంగా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకోవాలా? ఏ రకంగా బతకాలి మేము? ఎట్లా రవిని వాళ్ళకి అడిగిపోతే అది మీది కాదు, అది మాదే అని. అంతా వాళ్ళదే కదట, అంతా వాళ్ళదే కదా. మాకేడుందేడా? ఎందుకు ఇంత అన్యాయం చేసి మమ్మల్ని ఇంత ద్రోహం చేసి ఇంత నోటికాడు కూడి తీసి మమ్మల్ని ఎందుకు అన్యాయం చేస్తాను? మేము ఇష్టం దాగి సచ్చము మా పిల్లలు. నేను మా గిన్నె రాకుండా ఉంటే ఈ పొద్దు ఈ రకంగా గోడలు కట్టి మిద్దెలు కట్టాను. మాకు జానడిను లేదు బాడిగింట్లో పాదంపా ఎవరైనా చెప్తున్నాను బాడిగింట్లో 5,000 రూపాయలు బాడిగ. ఎనమని పెట్టుకొని పాలు పోసుకొని 5,000 బాడిగ కట్టుకుంటాండ. మా ఆయన ఏమో అంత మట్టుకోడు పోయి అన్ని కాంట్రాక్ట్ చేసి వ్యాపారాలు చేసేవాడు కాదు. ఆయన గడ్డిదాను, నేను కడుగు నీళ్ళు తెచ్చుకొని ఎనమలు మేపుకోను. అంతగా తప్పితే ఎందుకు పనికిరాం మేము. మీ పేరు? భూమిరెడ్డి రమణమ్మ.